నమస్తే అండి. నమస్తే. మీరు విత్తనం వేశారు కదా, ఈ విత్తనము అంటే ఎవరైనా చెప్తే వేశారా, లేకపోతే ఎక్కడన్నా తెలుసుకొని వేశారా? తెలుసుకుని వేసిన నేను. తెలుసుకొని వేసావా? మరి ఎక్కడ తెచ్చావు ఇది? రాజరాజేశ్వరిలో తెచ్చిన సీడు. ఇప్పుడు తలాసుంచు మంచిగానే వచ్చింది. ప్యాకెట్ వాపస్ ఇద్దామని అనుకుంటే ఇక తెలిసిన వాళ్ళు ఏమన్నా వేసిన వాళ్ళు గట్టిగా మాట్లాడు. మంచిగానే ఉన్నది, మంచిగా ఉండే వరకే వేసుకో, నీకేమైనా తప్పు ఉంటే నేను సహకరిస్తా అంటే ఇక వేసుకున్నా. ఇప్పుడు తలాసుంచు పువ్వు మంచిగానే వెళ్ళింది, పీసు మంచిగానే దొరుకుతుంది. ఎకరానికి 2 ప్యాకెట్లు వేసిన. గింజలు మంచిగానే చిన్నగా ఉన్నాయి గింజలు, కంకి మాత్రం మంచిగా పెడతాంది. మోడ్చు కూడా మంచిగా మోడుతాంది. పురుగు కూడా కంట్రోలింగ్ ఉన్నది. పక్క చేను అడ్వాంటేజ్ నాది కూడా, అది కూడా బాగానే ఉన్నాయి. కానీ దీనికి దానికి చాలా డిఫరెంట్ తోటే బెండు మంచిగా వస్తుంది. ఇది తేడా ఉంది అంటే దాని మీద నీకు ఇది బెటర్ అనిపిస్తుందా? నాకు బెటర్ అనిపిస్తాను దాని మీద. ఏది అడ్వాంటా మీద? అడ్వాంటా కూడా పర్వాలేదు, ఇంకా దాని మీద బెటర్. దాని మీద ఇది కొంచెం బెటర్ ఉన్నది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది. ఇంకా గింజలు అయితా అంటే బెండు అయితా అంటే ఇంకా ఇంకా మనకు తెలుస్తుంది. ఇంకేమేమి చేసినావు పాటు? ఇంత మంచిగా ఉంది కదా చేను, దీనికి అంటే మామూలుగా అందరికంటే ఎక్కువ ఏమన్నా వేసినావా? దీనికి సపరేట్ మామూలుగా అందరికి వేసినట్టు వేసినా? ఒక బత్తన్నర డిఏపి వేసిన. మళ్ళా తర్వాత దున్నినప్పుడు మళ్ళా బత్తన్నర ఊరి 20 వేసిన. మళ్ళా తర్వాత మళ్ళా 2 బస్తాలు ఊరియా 3 బస్తాలు నర వేసిన దున్నినాక. మళ్ళా 2వ పిండి వేసినప్పుడు దొడ్డు పిండి 3 బస్తాలు చల్లిన. ఇక అంతే. ఇక దీనికి చేసి ఎంత అయింది మొత్తం పెట్టుబడి? ఎంత అయింది పెట్టుబడి? అంటే ఇక ఇప్పటి వరకు 10,000 దాకా అయిందా? 10,000 చిల్లర అయినాయి పెట్టుబడి. పిండి మందం వారికి దున్నిన కూలి 50,000 చిల్లర అయినట్టు లెక్క. ఈ లెక్కన నీకు దీనికి ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటావు అందాదా? నాకు అందాన లెక్క ప్రకారం 40 క్వింటాలు 35 పై నుంచే రావాలి, కానీ కింద అయితే రాదు. ఓకే, చెప్పండి. ఎవరైనా అడిగినా కూడా మరి ఇది వెరైటీ విస్తా సీడ్స్ వాళ్ళది 6688 బాగుంది, తెచ్చి వేసుకోండి అని కూడా చెప్పండి. 2 సీజన్లకు వేసుకోవచ్చు. ప్యాకెట్ వాపస్ ఇద్దా అని కూడా ఫోన్ చేసిన షాపులో చెప్తే, బాబు నీకేం తెలియలేదు, ఆయన నెంబరు పోయినసారి తీసుకుని ఆయన నెంబరు ఎంకన్నా ఆయన గురిజాల వాళ్ళది. ఇక నా ఏమైనా ఉంటే నీకు బాధ్యత నేను వహిస్తా, కానీ నువ్వు ప్యాకెట్ వాపస్ చేయకు. రోడ్డు పెట్టి అంటే రోడ్డుకి ఏది ఇట్లా మంచిదే, ఇది దీనికి ఏమో డోకా ఏం లేదు, ఇతనం మాత్రం మంచిదే. ఇది దీనికి ఏ షాప్ లో తెచ్చినావు? రాజరాజేశ్వరిలో తెచ్చిన, విస్టాస్ కంపెనీ. రాజరాజేశ్వర సీడ్స్ నర్సంపేటలో తెచ్చిన. నర్సంపేటలో తెచ్చిన. మీకైతే సాటిస్ఫై కదా? మాకైతే మంచిగానే. ఇప్పుడు దానికి దీనికి నాకు కొంచెం ఇది అంతా 70 రోజులు ఉంటుందా, 80 రోజులు ఉంటుందా? ఇది 70 రోజులు దాటితే 85 రోజుల పంట ఇది. అవును, 110 రోజులు అని అన్నారు, కానీ ఇక 10 రోజులు ఇటు అటో. మనకి ఇప్పుడు వరకు అయితే పెరుగుడు కూడా మంచిగా పెరిగింది. అవతల దానికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది. మీకు కంకి కూడా కిందనే వస్తుంది కదా, 5వ కనుపు దగ్గరనే వస్తున్నది. నీకు 2 వస్తాయి, 80% రెండు వస్తాయి. ఏది నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేసినావు, మంచిగా సాలుకు వెడం మెయింటైన్ చేసినావు, ప్లస్ మొక్క కూడా నువ్వు గ్యాప్ మెయింటైన్ చేసినావు. కాబట్టి నీకు 80% 2 వస్తాయి. ఆ రెండింటి వల్ల నీకు 40 కాదు ఎక్కువ వస్తాయి దిగుబడి. అదే చెప్తున్నా, మీరు మ్యాక్సిమం అయితే అంత వేసుకోవాలా. నువ్వు మంచిగా చేసినావు, కల్టివేషన్ కూడా కలుపు లేకుండా కూడా బాగానే చేసినావు. కలుపు లేదు, గడ్డి మందు వాళ్ళకనే తెచ్చిన. మళ్ళా గడ్డి మందు వాళ్ళ చేయండి, చెప్పండి. ఇది కూడా మనం దీన్ని ఫీల్డ్ ఇట్లా ఏమన్నా చేసుకుందాం. సరే, చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్.